भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मत् सद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। శంకర భగవత్పాదులు రచించిన శివానంద లహరి స్తోత్రాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఇంతవరకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో 27 శ్లోకాలు పరిశీలించి వాటి విశేషార్థాలను మనం తెలుసుకున్నాం. ఈ రోజున 28వ శ్లోకాన్ని పరిశీలిస్తూ అంతకన్నా ముందర ఆ శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం. అంతకంటే ముందర ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. శివానందలహరి స్తోత్రంలోని శ్లోకాలన్నీ కూడా కావ్య మర్యాదను అనుసరించి అనేక వృత్తాలలో అనేక ఛందస్సులలో నిబద్ధమై ఉన్నాయి. ఉదాహరణగా సౌందర్యలహరి స్తోత్రము దాదాపుగా ఒకే వృత్తంలో ఒకే ఛందస్సులో ఉన్నట్టుగా ఆ శ్లోకాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. కానీ శివానందలహరి స్తోత్రంలోని శ్లోకాలు కొన్ని ఒక ఛందస్సులో కొన్ని ఒక వృత్తంలో ఇలా రకరకాల వృత్తాలలో ఆ శ్లోకాలను భగవత్పాదులు రచించినట్టుగా మనకు కనిపిస్తోంది. ఆ శ్లోకాలలో ఇంతవరకు మనం 27 శ్లోకాలు మనం తెలుసుకున్నాం. ఆ 27 శ్లోకాలు కూడా శిఖరణి వృత్తంలో భగవత్పాదులు రచించారు. 27 సంఖ్య నక్షత్రములకు సంఖ్య. నక్షత్రములు 27 నక్షత్రాలు. ఆ నక్షత్ర సంఖ్యతో ఈ శివానందలహరి స్తోత్రంలో మొదటి 27 శ్లోకాలు శిఖరణి వృత్తంలో శ్లోకాలను రచించి ఆ తర్వాత 28వ శ్లోకం నుంచి కొత్త వృత్తంలో అంటే శార్దూల విక్రీడిత వృత్తంలో శ్లోకాన్ని రచిస్తున్నారు. ఇప్పుడు 28వ శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. మరొకసారి చూద్దాం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అని 28వ శ్లోకం. ఈ శ్లోకాన్ని శార్దూల విక్రీడిత వృత్తంలో భగవత్పాదులు రచించారు. ఈ శ్లోకం నుండి ప్రారంభించి కొన్ని శ్లోకాల వరకు ఇదే వృత్తంలో ఇదే ఛందస్సులో శ్లోకాలు ఉంటూ ఉంటాయి. ఇక శ్లోకార్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుగా వెనకటి శ్లోకంలో ఏం చెప్పారో తెలుసుకుందాం. వెనకటి శ్లోకంలో పరమేశ్వరుణ్ణి సంబోధిస్తూ హే గిరీశ కైలాసవాస ఓ పరమేశ్వర, సమస్త ధనానికి ప్రభువైనటువంటి కుబేరుడు నీ సమీపంలో ఉన్నాడు. కోరిన కోరికలన్నీ తీర్చేటటువంటి కామధేనువు కల్పవృక్షము ఇవన్నీ కూడా నీ ఇంట్లోనే ఉన్నాయి. సామాన్యంగా ముఖాన్ని చంద్రుడితో పోల్చడం అనేది కవుల యొక్క మర్యాద. అటువంటి చంద్రుడు నీ శిరస్సు పైన ఉన్నాడు. నీ పాదాల సమస్త మంగళాలు అందులో ఉన్నాయి. నీ పాదాలను కనుక ఆశ్రయించినట్లయితే సమస్త క్షేమములు మంగళములు అన్నీ కూడా లభిస్తాయి. ఇటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి నీకు దీనున్నైన నేను ఏ పదార్థం ఇచ్చి నిన్ను సంతోషపెట్టగలను?
ఏ పదార్థం ఇస్తే నీకు సంతోషం కలుగుతుంది? నిన్ను సంతోషపెట్టే పదార్థము ఏది కూడా నాకు ఈ లోకంలో కనిపించట్లేదు, నా దగ్గర ఏమీ లేదు. కాబట్టి నా దగ్గర ఉన్నదల్లా ఒకటే, నా మనస్సు మాత్రమే ఉన్నది. ఆ మనస్సునే నీకు అర్పిస్తాను అని వెనకటి శ్లోకంలో పరమేశ్వరుడితో మాట్లాడారు. ఇక ఈ శ్లోకంలో భగవత్పాదులు ఏం చెప్తున్నారంటే, పరమేశ్వరుడితో మాట్లాడుతూ పరమేశ్వరుణ్ణి సంబోధించి హే స్వామిన్, ఓ సర్వాధ్యక్ష అని సంబోధించారు. వెనకటి శ్లోకాల్లో కూడా ఈ సంబోధన మనకి కనిపిస్తుంది. కానీ అక్కడ సమస్త భూతములకు ప్రభువైన వాడా, సమస్త పశువులకు ప్రభువైన వాడా అని ఆ సంబోధనకి అర్థం చెప్పారు. కానీ ఇక్కడ హే స్వామిన్ అంటే సర్వాధ్యక్షుడా, అన్నిటికీ అధ్యక్ష స్థానంలో ఉన్నవాడా అని అర్థం చెప్తున్నారు. ఓ పరమేశ్వర, సర్వాధ్యక్షుడు అయినటువంటి ఓ పరమేశ్వర అని సంబోధించి ఏమంటున్నారంటే, సారూప్యం తవ పూజనే, సారూప్యము, సామీప్యము, సాలోక్యము, సాయుజ్యము ఈ 4 కూడా నాకు ఈ జన్మలోనే నాకు సిద్ధిస్తున్నాయి నీ అనుగ్రహం వల్ల, నేను కృతార్థుణ్ణి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనం ఈ సాలోక్య, సామీప్య, సాయుజ్యాల గురించి వెనకటి శ్లోకాలలో మనం వివరంగా చెప్పుకున్నాం. సాలోక్యం గురించి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని రచించారు. అలానే సాయుజ్యం గురించి, అలానే సామీప్యం గురించి కూడా ప్రత్యేక శ్లోకాల ద్వారా తెలియజేశారు. కానీ సారూప్యం గురించి మనం చెప్పుకోలేదు. కాబట్టి ఈ శ్లోకంలో సారూప్యాన్ని కూడా కలిపి సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్యాలు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. పరమేశ్వరుడితో మాట్లాడుతూ మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అని అన్నారు. ఓ పరమేశ్వర, నాకు ఈ జన్మలోనే నాకు ఈ 4 కూడా సిద్ధిస్తున్నాయ్యా అని అన్నారు. అసలు అవి ఎలా సిద్ధిస్తాయి, వేటి వల్ల సిద్ధిస్తాయి అని అంటే ఈ శ్లోకార్థం తెలుసుకుంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరొక విషయం ఏంటంటే, మనం వెనకటి శ్లోకాలలో ఏం చెప్పుకున్నామంటే, పరమేశ్వరుణ్ణి కనుక ఆరాధించినట్లయితే, పరమేశ్వరుణ్ణి కనుక పూజించినట్లయితే ఆయన యొక్క అనుగ్రహంతో మనకి సాలోక్య, సామీప్య, సాయుజ్యాలు లభిస్తాయి అని చెప్పుకున్నాం. అంటే మన దేహాంతరంలో, కాలాంతరంలో లభించేవిగా మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ భగవత్పాదులు ఈ జన్మలోనే నాకు లభిస్తున్నాయి అని అంటున్నారు. అది ఎలా అనంటే, సారూప్యం తవ పూజనే, నిన్ను పూజించినట్లయితే నీ పూజ జరిగినప్పుడు నాకు సారూప్యం లభిస్తుందయ్యా. నిన్ను కనుక పూజించినట్లయితే నాకు సారూప్యం లభిస్తుంది. అది ఎలాగా అనంటే, దేవోభూత్వా దేవన్యజేత అని ఒక ప్రసిద్ధమైనటువంటి శాస్త్రవాక్యం ఉన్నది. అంటే దేవతలను పూజించేటప్పుడు మనం కూడా దేవతా స్వరూపంగా మారిపోయి ఆ దేవతలను పూజించాలి అని ఆ శాస్త్రవాక్యం యొక్క అర్థం. మనం కూడా ఆలోచించినట్లయితే ఈశ్వరుడికి అభిషేకం చేసే సమయంలో మహన్యాసం అనేది చెప్తారు. మహన్యాసం చెప్పి ఆ తర్వాత రుద్రాభిషేకం చేయడం అనేది ఒక సంప్రదాయం. ఎందుకోసం ఈ మహన్యాసం చెప్తారు అనంటే, నా రుద్రో రుద్రమర్చయేత్ అని ఒక వాక్యం ఆ మహన్యాసంలో కనిపిస్తుంది. రుద్రస్వరూపం కాకుండా రుద్రుణ్ణి అర్చించకూడదు అని ఆ వాక్యానికి అర్థం. కాబట్టి దేవోభూత్వా దేవన్యజేత అనే వాక్య ప్రకారము ఆ పరమేశ్వరుని యొక్క రూపాన్ని మనం పొంది ఆ తర్వాత ఆ పరమేశ్వరుడికి పూజించాలి. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని యొక్క రూపాన్ని మనం పొందుతామో అప్పుడు మనకి ఆ పరమేశ్వరుని యొక్క సారూప్యం లభించినట్లే లెక్క. ఇక్కడ మనకు ఒక సందేహం కలిగే అవకాశం ఉంది. సారూప్యం అంటే సమానమైన రూపం కలిగి ఉండటం కదా. అంటే పరమేశ్వరుడు ఇప్పుడు ఆయన వ్యాఘ్ర చర్మాన్ని ధరిస్తాడు, చేతిలో త్రిశూలాన్ని పట్టుకొని ఉంటాడు,
మెడలో సర్పాలు వేసుకుంటాడు. కాబట్టి ఆయన యొక్క రూపంతో సమానమైన రూపం కలిగి ఉండటం అంటే మనం కూడా అటువంటి రూపాన్ని ధరించాలా అని ఒక సందేహం కలగచ్చు. కానీ ఇక్కడ పరమేశ్వరుని యొక్క ఆ రూపం ఇక్కడ వివక్షితం కాదు. మరి ఏ రూపాన్ని మనం స్వీకరించాలి అని అంటే ఈశ్వరుని యొక్క అష్టమూర్తులలో యజమానమూర్తి అనేది ఏ రూపమైతే ఉన్నదో ఆ రూపాన్ని మనం ఇక్కడ స్వీకరించాలి. కాబట్టి అటువంటి రూపాన్ని మనం పొంది ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి అని అర్థం. అంటే పరమేశ్వర స్వరూపంగా మారి పరమేశ్వరుణ్ణి ఆరాధించినప్పుడు, పరమేశ్వరుడి పూజలో నిమగ్నమైనప్పుడు మనకి అనుకోకుండానే సారూప్యం లభిస్తుంది. కాబట్టి ఇక్కడ సారూప్యం తవ పూజనే అని అన్నారు. పరమేశ్వరుణ్ణి పూజించినప్పుడు సారూప్యం లభిస్తుంది అని చెప్పారు. ఇక రెండవది సామీప్యం ఎలా లభిస్తోంది ఈ జన్మలో అనంటే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం. పరమేశ్వరుని యొక్క నామాలను కీర్తించినప్పుడు సామీప్యం లభిస్తోందని చెప్పారు. హే శివ, ఓ మహాదేవ అని ఈ విధంగా ఆయన యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉండాలి. కేవలం కీర్తించడమే కాదు, ఎవరో పక్కన వాళ్ళు పరమేశ్వరుని యొక్క నామ సంకీర్తన చేస్తున్నారని వాళ్ళతో పాటు కలిసి నామాల్ని మనం కూడా కీర్తించినట్లయితే మనకి ఆ సామీప్యం లభించే అవకాశం తక్కువ. మరి ఏం చేయాలి అని అంటే పరమేశ్వరునికి అనేక నామధేయాలు ఉన్నాయి. పినాకి అని, శశిశేఖరుడు అని, నటరాజు అని, గిరీశుడని, ఇలా అనేక రకాల నామధేయ పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఎలా వచ్చినాయి ఆయనకి, ఆ పేర్లకు అర్థం ఏమిటి అని ఈ విధంగా చర్చ చేసి ఆ నామం యొక్క విశిష్టతను తెలుసుకోవాలి మనం ముందర. ఆ నామం యొక్క విశిష్టత తెలుసుకున్న తర్వాత ఆ నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఈ విధంగా స్మరించినప్పుడు మనకి సామీప్యం లభిస్తుంది. పరమేశ్వరుని యొక్క నామాలను మనం స్మరించినప్పుడు, కీర్తించినప్పుడు మన మనస్సు సహజ సిద్ధంగానే ఆ నామాల మీద దృష్టి పెడుతుంది. ఆ నామాల మీద ఏకాగ్రత కుదురుతుంది. అంతేకాకుండా కైలాసంలో పరమేశ్వరుని యొక్క సమీపంలో నుంచొని ఆ పరమేశ్వరుణ్ణి చూస్తున్నప్పుడు మనం ఏ విధంగా అయితే ఎటువంటి ఆనందాన్ని మనం పొందుతామో ఈ లోకంలో కూడా పరమేశ్వరుని యొక్క నామాలను మనం తెలుసుకొని స్మరించి కీర్తిస్తున్నప్పుడు అటువంటి ఆనందాన్ని మనం పొందుతాం. కాబట్టి పరమేశ్వరుని యొక్క నామాలను కీర్తిస్తున్నప్పుడు సామీప్యం లభిస్తుంది అని ఈ శ్లోకంలో చెప్పారు. శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం. ఇక తర్వాత సాలోక్యం. సాలోక్యం ఎలా లభిస్తుంది అని అంటే ఈ శ్లోకంలో చెప్తున్నారు, శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే అని అన్నారు. ఈ సాలోక్యం గురించి మనం వెనకటి శ్లోకాలలో మనం చెప్పుకున్నాం. కదావా కైలాసే కనకమణి సౌధే సహగణై వసంఛంభోరగ్రే అని ఈ విధంగా ఒక శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఆ కైలాసంలో భక్తాగ్రేసరులైనటువంటి చండీశ్వరుడు, నంది, భృంగి మొదలైనటువంటి ప్రమథ గణాలతో కలిసి నేను ఎప్పుడు నివసిస్తానో అని ఒక శ్లోకంలో చెప్పుకున్నారు. అలా ఒక శ్లోకంలో ప్రార్థించడం వల్ల సాలోక్యం గురించి చెప్పినట్టయింది. అది కాలాంతరంలో కైలాసానికి మనం వెళ్ళినప్పుడు లభించేటటువంటి సాలోక్యం. కానీ ఈ శ్లోకంలో భగవత్పాదులు ఈ జన్మలోనే లభించేటటువంటి సాలోక్యం ఎలా లభిస్తుంది అనే దాని గురించి చెప్తూ శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే అని అన్నారు. పరమేశ్వరుని యందలి భక్తి శివభక్తి. శివభక్తి అనేదే ఒక భారము. ఆ భారాన్ని కొంతమంది మోస్తూ ఉంటారు, వాళ్ళనే శివభక్తులు అని అంటారు. శివభక్తి ధుర్య జనత, అటువంటి శివభక్తుల సమూహం
కొన్ని చోట్ల ఉంటూ ఉంటుంది. కొంతమంది ఉంటారు పరమేశ్వరుడు అంటే మహాప్రీతి వాళ్ళకి, పరమేశ్వరుడి కోసం ఏదైనా చేసేస్తారు వాళ్ళు. అటువంటి భక్తాగ్రేసరులు కొంతమంది ఉంటారు. వాళ్ళ యొక్క సమూహం ఏదైతే ఉన్నదో ఆ సమూహంతో మనం ఎల్లప్పుడూ కూడా సాంగత్యం చేస్తూ ఉండాలి, సంభాషణం చేస్తూ ఉండాలి. అదే చెప్పారు ఇక్కడ, శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే. అటువంటి శివభక్తుల యొక్క సమూహంతో మనకి ఎప్పుడైతే సాంగత్యం లభిస్తుందో, అంటే వాళ్ళతో కలిసి నివసించటం, అలానే సంభాషణ లభిస్తుందో, అంటే వాళ్ళతో కలిసి సంభాషించడం, వాళ్ళతో మన భావాలని పంచుకోవటం, వాళ్ళతో సంభాషించడం, ఈ రెండు కూడా ఎప్పుడైతే లభిస్తాయో అప్పుడు ఈ లోకంలో సాలోక్యం లభిస్తుంది అని చెప్పారు. ఈ మాట చెప్పడం చేత మనకి భగవత్పాదులు ఈ మాటతో ఉపదేశిస్తున్నారు అని మనకు అర్థమవుతోంది. ఏం ఉపదేశిస్తున్నారు అనంటే, ఈ జన్మలో ఎప్పుడైనా ఎవరితోనైనా సాంగత్యం చేయాలి అనంటే, ఎవరితోనైనా సంభాషణ చేయాలి అనంటే అది శివభక్తులతోనే చేయాలి అనే ఒక ఉపదేశాన్ని ఈ శ్లోకంలో శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే అనే అనే వాక్యం చేత ఉపదేశిస్తున్నారు. ఈ విధంగా ఈ జన్మలో సాలోక్యం ఎలా లభిస్తుందో చెప్పారు. ఆ తర్వాత చివరిది సాయుజ్యం. అది ఎలా లభిస్తుంది అనంటే, చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే అని అన్నారు. హే భవానీపతే, ఓ పార్వతీపతే, పార్వతికి భర్త అయినవాడా, ఓ పరమేశ్వర అని ఈ విధంగా సంబోధించి, చరాచరాత్మక తనుధ్యానే, చరములు అనగా కదిలేవి, అచరములు అనగా కదలనటువంటివి, అవే స్థావర జంగమములు అని కూడా అంటారు వాటినే. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ ప్రపంచమే పరమేశ్వరుని యొక్క శరీరము. చరాచరాత్మక తనుధ్యానే, అటువంటి భావన మనకు ఎప్పుడైతే కలుగుతుందో ఈ ప్రపంచంలో మనకి లభించేటటువంటి వస్తువులన్నీ కూడా పరమేశ్వర స్వరూపములే, ఆ పరమేశ్వర రూపములే అని మనకి సహజ సిద్ధంగానే మనకు ఒక ఆలోచన లభిస్తుంది. ఇలా ఎప్పుడైతే ఈ భావన ఆలోచన లభిస్తాయో అప్పుడు మనం ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ ప్రపంచంలో పరమేశ్వరుడి యొక్క సాయుధ్యాన్ని పొందే అవకాశం లభిస్తుంది మనకి. అందువల్ల పరమేశ్వరుని యొక్క చరాచరాత్మకమైనటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ విశ్వము అనే ఒకానొక శరీరాన్ని ధ్యానించినప్పుడు మనకి ఆ పరమేశ్వరుని యొక్క సాయుధ్యం లభిస్తుంది. సాయుధ్యం అనగా ఆ పరమేశ్వరునితో ఐక్యం చెందటం, పరమేశ్వరునిలో ఐక్యం అవ్వటం. అటువంటి ఐక్యం మనకి లభిస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ విశ్వమంతా కూడా పరమేశ్వర స్వరూపము అనే భావన కలుగుతుందో, పరమేశ్వరుడు వేరు నేను వేరు అనే భావన ఎప్పుడూ కలగదు మనకి. మొత్తం అంతా పరమేశ్వర స్వరూపమే, ఉన్నది ఒక్కటే వస్తువు, అదే అద్వైతము. ఈ విధంగా మనకి అద్వైత జ్ఞానం కూడా లభిస్తుంది, తద్వారా మోక్షం కూడా లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో ఈ జన్మలో మనకి లభించేటటువంటి సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్యాల గురించి భగవత్పాదులు చెబుతూ అవి ఎలా సిద్ధిస్తాయో అని కూడా ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని భక్తుల గురించి చెప్పాడు. ఆర్తభక్తులు, జిజ్ఞాస భక్తులు, అర్థభక్తులు, అర్థార్థి, జ్ఞానభక్తులు, ఈ విధంగా 4 రకాలుగా భక్తులు ఉంటారయ్యా అని పరమాత్మ అర్జునుడితో అన్నాడు. అదేవిధంగా ముక్తులు కూడా 4 విధాలుగా ఉన్నాయని భగవత్పాదులు ఈ శ్లోకంలో చూపించారు. అంటే సారూప్యముక్తి, సామీప్యముక్తి, సాలోక్యముక్తి, సాయుజ్యముక్తి, ఈ విధమైనటువంటి 4 రకాల ముక్తుల్ని భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. మరొక విషయం ఏంటంటే, సామీప్యముక్తి గురించి చెప్తూ
శివ మహాదేవేతి సంకీర్తనే అని అన్నారు. ఆ వాక్యాలు, ఆ పదాలకి అర్థం తెలుసుకునేటప్పుడు మనం ముందర పరమేశ్వరుని యొక్క నామధేయాలని మనం చర్చించి వాటి యొక్క విశిష్టతను తెలుసుకోవాలి. ఆ తర్వాత స్మరించాలి. ఇలా ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటామో మనకి సహజ సిద్ధంగానే మనకి ఆ పరమేశ్వరుని యొక్క సామీప్యం లభిస్తుంది అని మనం చెప్పుకున్నాం. అక్కడే మరొక అర్థం ఏమిటంటే, పరమేశ్వరుని యొక్క నామములే పరమేశ్వరుని యొక్క స్వరూపములు అని అర్థం కూడా మనం చెప్పవచ్చు. ఎలాగంటే, ఇప్పుడు వేదాంత శాస్త్రంలో పరబ్రహ్మ స్వరూపం గురించి తెలియజేస్తూ సాక్షాత్తుగా ఆ పరబ్రహ్మను తెలుసుకునే అవకాశము, తెలుసుకునేటటువంటి సామర్థ్యము అందరికీ ఉండదు. కాబట్టి ముందుగా కొన్ని ఉపాసనలను అలవాటు చేసి ఆ తర్వాత పరబ్రహ్మను తెలుసుకునే విధానాన్ని తెలియజేస్తూ ఉంటాయి ఉపనిషత్తులు. వాటిల్లో కఠోపనిషత్తులో నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నాకు ఆత్మవిద్యను ఉపదేశించవలసింది అని అడిగినప్పుడు యమధర్మరాజు నచికేతుడికి ఆత్మవిద్యను ఉపదేశించే సమయంలో సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదగం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యేతత్ అని అన్నారు. ఆ నచికేతుడికి బ్రహ్మ విద్యోపదేశం చేస్తూ ముందుగా ఓంకారాన్ని గురించి చెప్పారు, అంటే ప్రణవం గురించి చెప్పారు. ఓ నచికేత, ఈ ప్రణవాన్నే పరబ్రహ్మగా నువ్వు తెలుసుకో అని చెప్పారు. అలా ప్రణవము పరబ్రహ్మ స్వరూపము అని ఏ విధంగా అయితే యమధర్మరాజు నచికేతుడికి చెప్పాడో, అదేవిధంగా ఇక్కడ కూడా పరమేశ్వరుని యొక్క నామములే పరమేశ్వర స్వరూపములు. కాబట్టి ఆ నామాలను మనం స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటే ఆయన యొక్క సమీపంలో ఉండి మనం ఆయన్ని కీర్తిస్తున్నట్టుగా భావన కలుగుతుంది. తద్వారా మనకి అటువంటి ఆనందం లభించే అవకాశం ఉన్నది. అందువల్ల ఈ శ్లోకంలో భగవత్పాదులు చెప్పిన విశేషాలను మనం తెలుసుకొని ఆ పరమేశ్వరుని యొక్క సామీప్యము ఎలా లభిస్తుందో, సారూప్యం ఎలా లభిస్తుందో, సాయుజ్యము సాలోక్యము ఎలా లభిస్తాయో మనకి ఈ శ్లోకం ద్వారా భగవత్పాదులు తెలియజేశారు. ఈ విధంగా మనం కూడా ఈ జన్మలో అటువంటి ముక్తులని, 4 విధాల ముక్తులని పొందటానికి మనం ప్రయత్నం చేద్దాం. అవేమీ ఎంత పెద్ద కష్టమేం కాదు. ఈశ్వరునికి పూజ చేయటం, అలానే ఈశ్వరుని యొక్క నామాలను కీర్తించటం, అలానే ఈశ్వర భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సాంగత్యం చేయటం, వాళ్ళతో సంభాషించటం, ఈ పరమేశ్వరుని యొక్క చరాచరాత్మకమైనటువంటి శరీరాన్ని ధ్యానం చేయటం, అంటే ఈ విశ్వమంతా కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే అని భావన చేయటం, ఇవన్నీ కూడా చాలా తేలికైనటువంటి పనులు. వీటి వల్లే మనకి సారూప్య సామీప్యాలు లభిస్తాయని భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. అందువల్ల ఈ శ్లోకం యొక్క చివరి భాగంలో అంటున్నారు, కృతార్థోస్మ్యహం అని అన్నారు. ఇవన్నీ కూడా నాకు ఈ జన్మలోనే లభిస్తున్నాయి కాబట్టి నేను కృతార్థుణ్ణైనాను పరమేశ్వర అని ఆ పరమేశ్వరుడిని సంబోధించి పరమేశ్వరుడితో మాట్లాడారు. అందువల్ల మనం కూడా భగవత్పాదులు చెప్పినటువంటి ఈ శ్లోకంలో చెప్పిన విశేషాలను మనం తెలుసుకొని ఆ ముక్తులను పొందే ప్రయత్నం చేద్దాము అని చెప్తూ, హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.